మేడ్చల్ జిల్లాలో ఒక టెంపుల్లో ఆంజనేయుడి స్వామి విగ్రహాన్ని అయితే గుర్తు తెలియని వ్యక్తులు అయితే ధ్వంసం చేశారు. ఏదైతే ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్నటువంటి విగ్రహాన్ని ఎడమ చేతిని అటు చేతిలో ఉన్నటువంటి గద ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయడం అయితే జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని చేసుంటారు అని అయితే దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే మేడ్చల్లో జరిగిన ఈ ఘటన ఉందో దాంట్లో ఆంజనేయుడు విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేయకుండా కేవలము ఎడమ చేతిని అటు చేతిలో ఉన్న గదను మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ ఘటన పైన కూడా ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారో దానిపైన కేసు నమోదు చేసి పోలీసులు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా వాళ్ళు ఎవరు చేశారనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇలాంటి ఘటన ఏదైతే పోడుప్పలు ఉందో అక్కడ కూడా ఒక టెంపుల్ కి సంబంధించినటువంటి ఆ టెంపుల్ భూమిని కూడా బీజేపీ కొంతమంది కార్యకర్తలు ఆక్రమించారంటూ కూడా అక్కడ కొంచెం మొన్న జరిగిన ఒక సంఘటనలో అయితే బయటికి రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే కొంతమంది ఆ గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు ఆ చుట్టుపక్కన ఆ సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు ఈ ఘటనకు పాల్పడ్డారా అనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఇక్కడ ఈ రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు విషయాలకు లింక్ ఏదైనా ఉందా అనే దానిపైన కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా గుడుల పైన కావచ్చు అటు దేవాలయాలు కావచ్చు అటు కొన్ని ఫెస్టివల్స్ కి విగ్రహాలు పెట్టుకున్నప్పుడు కావచ్చు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు ఆగంతుకులు కావచ్చు వీళ్ళంతా కూడా విగ్రహాలపై దాడులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమందికి సంబంధించినటువంటి గొడవల నేపథ్యంలో అటు దేవుళ్ళ పైన ఇలాంటి దాడులకు పాల్పడినప్పుడు వాళ్ళ హిందూ మతానికి వ్యతిరేకంగా చేసినట్టు వాళ్ళు పాల్పడడానికైతే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే విగ్రహాలు ధ్వంసం చేయడం అనేది మనం తరచూ చూస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో మేడ్చల్లోని గుడి ముందున్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని ఇంత ఎడమ చేతిని అటు చేతిలో ఉన్న గదను ధ్వంసం చేయడం పైన కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఆ గుడికి సంబంధించిన వాళ్ళు కావచ్చు హిందూ దేవాలయాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలంటూ కూడా పోలీసులను అయితే అభ్యర్థించడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఆ గుడి దగ్గరికి ఏ టైంలో ఎవరైనా వచ్చారా ఎవరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనే దానిపైన కూడా సీసీ కెమెరాలు అన్నీ కూడా చూస్తూ ఎవరు ఈ పని చేశారంటూ కూడా ఈ విచారణ అయితే జరిపిస్తున్నారు. కెమెరామ్యాన్ అనిల్తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.